హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? రియాక్షన్ అండ్ రివ్యూ వీడియోస్కి స్వాగతం. గాయ్స్, ఎవరైనా సరే ఈ వీడియోని కొత్తగా ఓపెన్ చేసి చూస్తుంటే మాత్రం ఈ యొక్క వీడియో ప్రాసెస్ అంతా కూడా ఫ్రీ ప్రమోషన్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసాం అనమాట. మీరు పంపించిన షార్ట్ ఫిల్మ్కి రివ్యూ, రియాక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఏమంటే చెప్పే వీడియో చేస్తాము ఒకటని చెప్పేసి మేము ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాము. అండ్ ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడండి, అప్పుడు ఇంకా ఈ యొక్క కాన్సెప్ట్, ఈ యొక్క ప్రాసెస్ గురించి ఒక ఐడియా వస్తుంది. అండ్ ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. చాలామంది మన సబ్స్క్రైబర్స్లో వాళ్ళ లింక్స్ అని పెట్టారు. మొత్తం టోటల్గా చూస్తే మొత్తం ఒక 15 షార్ట్ ఫిలిమ్స్ అయితే మనకి లిస్ట్లో వచ్చినాయి. మొత్తం కూడా ఏంటంటే లైన్గా సెట్ చేస్తాను. ఫస్ట్ లింక్ పెట్టిన వాళ్ళ కాడి నుంచి లాస్ట్ లింక్ పెట్టిన వాళ్ళందరికీ కూడా సపరేట్గా వాళ్ళకి లైన్ బై లైన్ ప్రతిదీ కూడా రివ్యూ, రియాక్షన్ అండ్ ఇంప్రూవ్మెంట్ వీడియో చేసేసి పెట్టేస్తాం అనమాట. ప్రతిదీ లైన్గా పెట్టుకున్నాము. సో మనకు వచ్చిన ఇంటర్వ్యూస్లో ఈరోజు మనం ఫస్ట్ రియాక్ట్ బై షార్ట్ ఫిల్మ్ పేరు హంగ్రీ డెత్ అనమాట. ఇది సెట్టి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మనకు వచ్చింది. అండ్ దీన్ని డైరెక్ట్ చేసింది వర్ధన్. గాయస్, ఇంకోటి ఏంటంటే మీరు పంపించిన షార్ట్ ఫిల్మ్లో ఏదైనా సరే కాపీ రైటెడ్ సాంగ్ ఉన్న, మ్యూజిక్ ఉన్నా సరే అది క్లెయిమ్ పడుతుంది. కాబట్టి అక్కడ వరకు మేము మ్యూట్ చేయడమో లేకపోతే అంత ఆ యొక్క సెగ్మెంట్ వరకు ట్రిమ్ అవ్వడమో జరుగుతుంది అనమాట. ఇన్ కేస్ మీరు చూసేటప్పుడు ఏదైనా పాట కట్ అయినా లేకపోతే ఎక్కడైనా సరే మ్యూట్ అంటే ఏ సౌండ్ రాకపోయినా సరే ఆ ఒక పాట వరకు ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ పడ్డట్టు అది యూట్యూబ్లో అక్కడ మ్యూట్ కానీ మేము సెగ్మెంట్ కానీ తీసేసినట్టు. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా షార్ట్ ఫిల్మ్ చూసేద్దాం. ఒక తల్లి తన కొడుకు, ఆ తల్లికి కరోనా పాజిటివ్ వచ్చి చనిపోయింది. ఆ కొడుకు పరిస్థితి ఏంటి? అయిన వాళ్ళు ఎవరు దగ్గరికి రాని ఇట్లా తన కూడా కరోనా అనుకోండి. బాబు, ఎవరమ్మా నువ్వు? ఇప్పుడేం చేస్తున్నావు? రెండు కూడా వెళ్ళిపో. రోజులు బాగాలేదు. లేకు వెళ్ళు. లేదు మళ్ళీ అయిపోయిందా? ఓకే, దెన్ ఫస్ట్ థింగ్ వర్ధన్ బ్రో, మీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. ఫస్ట్ నాకు చూడగానే నాకు బాగా నచ్చిన విషయము కెమెరా యాంగిల్స్ కానివ్వచ్చు, ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యేది కానీ సూపర్గా సెట్ అయినాయి. క్లైమాక్స్ షాట్లో మనోడు కూర్చునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయింది చూసారా? అక్కడ మాత్రం అచ్చంగా DSLR టైప్లోనే మీరు ప్లాన్ చేశారు. బ్రో, మీరు వాడిన మొబైల్ దాని మోడల్ కింద కామెంట్ చేయండి, మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అవుట్పుట్ మాత్రం క్వాలిటీ బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అది మీరు పోర్ట్రేట్ మోడ్లో వీడియో తీసుకునే ఆప్షన్ ఆ ఫోన్లో ఉందా, లేకపోతే మీరు ఆ పోర్ట్రేట్ మోడ్లో పెట్టి స్క్రీన్ రికార్డ్ చేసి ఆ షార్ట్స్ తీసారు? కింద కామెంట్ చేయండి, మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట. నెక్స్ట్ ఎడిటింగ్ చాలా బాగుంది. ముందే టైటిల్స్ బాగున్నాయి. ఈ యొక్క ఫిలింలో కంటెంట్ ఏముందో దానికి తగ్గట్టుగా మీరు టైటిల్స్ వేశారు, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే ఎక్కువ హడావిడి చేయలేదు, సింపుల్గా వేశారు. సినిమాటిక్ కనిపించాలంటే ఇలానే సింపుల్గా ప్లాన్ చేయాలి, అప్పుడు ఇది బాగా సినిమాటిక్ లుక్ వస్తుంది. అది మీరు చేశారు, దానికి మీకు 100కి 100 మార్కులు పడవచ్చు. అండ్ మీరు ఎడిటింగ్ చేసిన యాప్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఒకవేళ సాఫ్ట్వేర్లో చేస్తుంటే ఏ సాఫ్ట్వేర్లో చేశారో కూడా కింద కామెంట్ చేయండి, మన వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ మెయిన్లీ నాకు బాగా నచ్చిన విషయం అంటే సినిమాటిక్ బార్స్ పెట్టారు.
సినిమాటిక్ బార్స్ అనేవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అనమాట. అది మీరు పెట్టారనమాట. అందుకే ముందు లుక్ చూడగానే నాకు సినిమా వైబ్స్ వచ్చేసినాయి అనమాట. ఒక సినిమాటిక్ ఫిలిం వైబ్స్ వచ్చేసినాయి. అండ్ ఇక్కడ మీరు ఎడిటింగ్లో రైన్ పోర్షన్ వచ్చిన దగ్గర అంటే క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి రైన్ పడుతున్నట్టు ఎఫెక్ట్ పెట్టారనమాట. అంటే అది మామూలుగా మనం తీసుకొచ్చి పెడితే పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ మీరేం చేశారంటే ట్రిక్ ఇక్కడ రైన్ పడుతున్నప్పుడే ఆ అట్మాస్ఫియర్లోనే షూట్ చేసి ఆ రైన్ ఎఫెక్ట్ పెట్టేసరికి ఒరిజినల్ లుక్ కనిపించింది. అంటే బాగా చూస్తే తప్ప తెలియదు, కొంచెం క్లోజ్గా చూస్తే తప్ప తెలియదు రైన్ ఎఫెక్ట్ అని చెప్పేసి న్యాచురల్గా అనుకుంటారనమాట. సో అంత బాగా మంచిగా మ్యానిపులేట్ చేశారు, చాలా బాగుంది. ఐ అప్రిషియేట్ దాట్. అండ్ టైటిల్ కూడా మీరు సినిమా మీ యొక్క షార్ట్ ఫిల్మ్ ఎండింగ్లో వేశారు, చాలా సినిమాటిక్ విషయం. అది ప్రాపర్ జస్టిఫికేషన్ ఇచ్చినప్పుడు టైటిల్ వేస్తే ఆ ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది అనమాట. అది ఇక్కడ మీరు చేశారు, అది ఎఫెక్టివ్గా కూడా ఉంది, చాలా బాగుంది. అండ్ అబ్బాయి యాక్టర్ మురళి బాగా చేశాడు, తనకు తగ్గట్టుగా మంచిగా కంటెంట్కి తగ్గట్టు చేశారు. ఎక్కడ హెవీ అనిపించలేదు, ఎక్కడ లో అనిపించలేదు, కరెక్ట్గా చేశాడు. కాన్సెప్ట్లు పెద్ద వేలు పెట్టడానికి లేదు, బాగుంది, ఇలానే చేయండి. కరోనా, ఆకలి, చావు ఇవన్నీ సోషల్కి సంబంధించిన సబ్జెక్టులు కాబట్టి వాటి మీద మీరు బేసే తీశారు. సో అది గుడ్ సైన్ అనమాట. సో అది గైస్ రివ్యూ. టోటల్గా మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే ఫిలిం మాత్రం సినిమాటిక్గా చేశారు, దానికి హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఇంప్రూవ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ యొక్క ఫిలింలో మనోడు ఒకానొక చోట వెళ్ళి గేట్ బాదుతూ ఉంటాడు. ఆ గేట్ బాదినప్పుడు ఏంటంటే బాదిన తర్వాత కొట్టిన సౌండ్ మనకి వినిపించింది అనమాట, నాకు వినిపించింది. సో ఏంటంటే కొంచెం ఆ సింక్ అనేది చూసుకోండి సౌండ్ డిజైన్లో. అక్కడక్కడ మనోడు నడిచేటప్పుడు కూడా కాస్త కొంచెం అటు ఇటుగా సౌండ్స్ అనేవి అయినాయి అనమాట. నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్స్లో మాత్రం ఆ సింక్ మిస్ అవ్వకుండా చూసుకోండి, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఇదేంటంటే పోతా వస్తలేండి, అంటే కంటెంట్లో ఇంప్రూవ్మెంట్ అనమాట. స్టార్టింగ్ ఫేజ్లో ఇది అవసరం లేదు, పోతా అదే వస్తుంది ఆటోమేటిక్గా. కానీ చెప్తాను, ఊరికే మనసులో పెట్టుకోండి, ఓకే. తన కొడుకు ఆ తల్లికి కరోనా పాజిటివ్ వచ్చి చనిపోయింది. ఆ కొడుకు పరిస్థితి ఏంటి? అయిన వాళ్ళు ఎవరు దగ్గరికి రాని ఇట్లా. మీరు తీసిన కాన్సెప్ట్లు ఏంటంటే ఆ అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు, వాళ్ళ దగ్గర వాళ్ళు ఎవరు రానిట్లేదు, సో బయటే ఉంటున్నాడు అనమాట. మీరు ఇప్పుడు వాయిస్ ఓవర్లో చెప్పేశారు కదా, అదంతా వాయిస్ ఓవర్లో చెప్పేశారు. ఆ సగం నుంచి మనం చూపించాం, పిల్లోడిని రప్పించాం కదా. అయినోళ్ళు ఎవరు దగ్గర రానిట్లేదు, బయటకు వస్తాడు కాబట్టి అయినోళ్ళు ఎలా వాడిని బయటకి పెట్టారు అని చెప్పేసి మీరు కొన్ని చూపించుంటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉండేది. అంటే బాగా ఇంకా క్యారెక్టర్కి వాళ్ళు కనెక్ట్ అయిపోతారు చూసేవాళ్ళు అనమాట. స్టార్ట్ టు ఎండ్ మనం ఒక క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వాలంటే మొత్తం వాడి స్టోరీ అంతా మనకు చూపిస్తేనే చూసేవాళ్ళు ఆ క్యారెక్టర్తో జర్నీ చేస్తారు, కనెక్ట్ అవుతారు, ఓకేనా. సో నెక్స్ట్ ఫిల్మ్స్కి అంటే స్టార్టింగ్లోనే రాదు, పోతా ఉంటే అదే వస్తుంది, ఓకేనా. సో దీనికైతే పర్ఫెక్ట్, కానీ మనసులో ఈ మాట పెట్టుకోండి. నెక్స్ట్ వాటిలో చిన్నగా ఇంప్రూవైజ్ చేసుకోండి ఈ యొక్క నేను చెప్పిన విషయం, ఓకే. ఇది టోటల్గా హంగ్రీ డెత్ యొక్క రివ్యూ అండ్ రియాక్షన్. చెప్పిన రివ్యూ అండ్ మోడిఫికేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెట్టి క్రియేషన్స్ అనమాట యూట్యూబ్ ఛానల్లో. ఇంకా వాళ్ళకి చాలా కంటెంట్ ఉంది ఛానల్లో, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మంచిగా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారు. వాళ్ళ యొక్క షార్ట్ ఫిల్మ్స్ ఎవరికైనా మన వాళ్ళకి నచ్చి వాళ్ళతో కలిసి పనిచేయాలనుకున్నా, లేకపోతే వాళ్ళ వర్క్ మీకు కావాలనుకున్నా సరే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి, కొలాబరేట్ అవ్వండి, మంచిగా చేయండి. ఇంకా ఎవరైనా సరే కొత్తగా ఈ యొక్క వీడియోని చూస్తున్నట్టయితే మీ యొక్క షార్ట్ ఫిల్మ్కి కూడా మేము రియాక్షన్ చేయాలనుకుంటే, రివ్యూ చేయాలనుకుంటే కింద కామెంట్లో చేయండి. మన వీడియోకి కింద కామెంట్లు పెట్టండి, మళ్ళీ ఇక్కడ రిపీట్గా పెట్టకండి, అన్నీ నేను నోటెడ్ చేసుకున్నాను, ఓకే. ఎవరైనా సరే కొత్త వాళ్ళు పెట్టాలనుకుంటే కింద మీ యొక్క లింక్ని పెట్టండి, దాన్ని బట్టి లిస్ట్లో మీది కూడా యాడ్ చేసి దానికి కూడా రియాక్షన్ రివ్యూ వీడియో చేస్తాం. సెట్టి క్రియేషన్స్ టీం వాళ్ళు అండ్ హంగ్రీ డెత్ షార్ట్ ఫిల్మ్ టీం వాళ్ళు ఇంకా ఈ యొక్క వీడియోని మీ యొక్క సర్కిల్లో సర్క్యులేట్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ఓకే. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. తద్వారా మా యొక్క నెక్స్ట్ వీడియో అప్డేట్ ముందు మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేను మీ యాష్, నమస్తే.